5 రోజుల దీపావళి, ధన్వంతరి త్రయోదశి. వాడుకలో దీనిని ధనత్రయోదశి అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతూ ఉంటాం. కానీ ఆ రోజు ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూలపురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయినటువంటి ధన్వంతరి భగవాన్ జయంతి అన్నమాట. అది అందుకని ఆ త్రయోదశిని ఇవాళంటే ధన్వంతరి జయంతి అనమాట. ఇవాళ త్రయోదశి కదా. అందుచేత పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండంతో అవతరించాడు. ఆయన వాస్తవంగా పురాణాల్లోని శాస్త్రీయంగా ఆయనని చిత్రించాలి అంటే ఆయన కుడి చేతిలో అమృత కలశము, బంగారు అమృత కలశము, ఎడమ చేతిపై ఒక పెద్ద గీత ఉంటుంది. ఆ గీత దేనికంటే నేను చెప్పుకున్నాను, అదే జలగ అని. ఆ గీత బండ గీత కనపడుతుంది, అది జలగ. అంటే శాస్త్రీయంగా ఆ ధన్వంతరిని చిత్రాన్ని చిత్రిస్తే అలా ఉండాలన్నమాట. ఆ జలగ వైద్యాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి అలాంటి అమృత భాండంతో ఆయన క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించాడు. ఆయన ఈ నరక అంటే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన, అంటే ఆశ్వేష బహుళ త్రయోదశి నాడు క్షీరసాగరంలో నుంచి పుట్టాడు అనమాట ఆయన. ఇక రెండోది నరక చతుర్దశి, అంటే నరకయాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. సాధారణంగా మనం ఏం చేస్తాం, మామూలుగా తూర్పు వైపు లేకపోతే ఉత్తరం వైపు దీపపు కొసలు పెట్టి ప్రమిదిలో వెలిగిస్తాం. ఇప్పుడు దక్షిణం వైపు పెట్టి వెలిగించమన్నాడు అనమాట దీన్ని. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే. ప్రాగ్జ్యోతిషీపురం అంటే నేటి అస్సాంలో ఉంది ఇది. నరకుడు నరరూప రాక్షసుడు, దేవి ఉపాసకుడు. కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించాడు. వామాచారం అంటే మామూలుగా కుడి చేత్తో చేసే పనులు ఎడం చేత్తో చేసామనుకోండి, ఎడం చేత్తో చేసే పనులు కుడి చేత్తో చేస్తే ఏమవుతుంది, అంతా తికమక అవుతుంది. అలాగే వాడు వామాచారంతో దేవతలను పూజ చేస్తే అన్ని రాక్షస బుద్ధులు, తమోగుణం, అలాగే ఇతరుల నాశనం కోసం చేసేవాళ్ళందరూ ఆ పద్ధతి పాటిస్తారన్నమాట. అది వామాచారం అంటే అసలు. మరి నరకుడు అలాంటి పూజలే చేశాడు. ఆమె మరి ఎవరు పూజలు చేసినా ఆ పూజలకి ఏది మనస్ఫూర్తిగా చేసినప్పుడు వాటిని వాళ్ళని అనుగ్రహించడం ధర్మం. కాబట్టి దేవీ దేవతలందరూ వాళ్ళని అనుగ్రహిస్తారు. కాకపోతే వాళ్ళు పెట్టలేకపోతే మళ్ళీ ఇంకొక అవతారం రూపంలోనో ఇంకొక రూపంలోనో వాళ్ళని సంహరిస్తారు. ఇలా వీడు అనేక అద్భుత శక్తులను సంపాదించాడు అమ్మవారిని ఉపాసించి వామాచారం రూపంలో. అట్లాగే ఆ శక్తులను దేనికి వాడాడంటే దేవతల్ని ఓడించడానికి వాడాడు. అంటే మంచి చేసే వాళ్ళందరినీ తన అదుపులో పెట్టుకోవడానికి. వాడు ప్రతి అమావాస్య పౌర్ణానికి నవ యవ్వన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడు, కాముకత్వంతో అనుభవించేవాడు. ఇవాళ ఎరడారి మతంలో ఒక మతం చేస్తున్న పని లౌహి జహాద్ పేరుతో ఇదే చాలా దారుణాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు బహుశా ఈ నరకుడి యొక్క వారసులు అయి ఉంటారన్నమాట. నరకుని చెరసాలలో వేలాది మంది అందమైన రాచకన్యలు బందీలుగా ఉండేవారు. అది ఆదివరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. సామాన్యుడేం కాదు, అలా ఒక గొప్ప జంటగా పుట్టినవాడే. తామస ప్రవృత్తితో జన్మించాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ అంటే భూదేవి అవతారం అనమాట ఆమె. ఆ శ్రీకృష్ణ భగవానుడితో సత్యభామ కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుణ్ణి, అంటే శక్తి సహకారంతో, ఏ శక్తిని ఉపాసించి ఇన్ని శక్తులు సంపాదించాడో అలాంటి శక్తి సహకారంతోనే శ్రీకృష్ణుడు, శక్తి అంటే సత్యభామే కదా, అక్కడ ఆ నరకుణ్ణి మట్టుబెట్టాడు. నరకుని పీడ విరగడైంది. కాబట్టి దీనిని నరక చతుర్దశి అన్నారు. ఇక మూడవది దీపావళి. రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంలో దీపావళి జరుపుకోవటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే దీపం లక్ష్మీ స్వరూపం.
ఐశ్వర్య స్వరూపం, జ్ఞాన స్వరూపం. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాం. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు. మనం అయితే ఇక్కడ ఉగాది రోజున వ్యాపారస్తులు సహజంగా దసరం పెట్టుకుంటారు, కానీ మార్వాడీలు ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఈ దీపావళి రోజునే దసరం పెడుతుంటారన్నమాట. ఇక ఇప్పుడు విశేషం ఏంటంటే, ఈ దీపావళికి ఉత్తరప్రదేశ్లో సరయూ నది ఒడ్డున అయోధ్యలో 26 లక్షల దీపోత్సవం జరగబోతోంది రేపు. 26 లక్షల దీపాలు. అది అంటే యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందుకని హిందూ పండుగలన్నీ సగర్వంగా చేసుకోగలుగుతున్నారు అక్కడ. ఇక 4వది బలిపాడ్యమి. వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడిగాడు. ఆయన సరే అన్నాడు. ఈయనేమో ఆకాశం మీద ఒక పాదం, మొత్తం ఆకాశాన్ని అంతా ఆక్రమించాడు, 2వ పాదంతో భూమిని అంతా ఆక్రమించాడు. మరి ఓరసూపుతో ఏం చేయను మిగతా పాదాన్ని అంటే, నా తల మీద ఉంచమని ఆయన చెప్పాడు. బలిని అలా పాతాళానికి తల మీద కాలు ఉంచి ఆయన పాదాల నుంచి పాతాళానికి పంపించాడు. అయితే ఆయన ఎక్కడా ఎదురు తిరగల, ఏం ఇచ్చిన మాట తప్పల. అందుకని సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడ దీపకాంతలు చూసి మనమంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళతాడట. దీన్ని బలిపాడ్యమే అంటారనమాట. ఇది ఆయనకి వామనుడిచ్చిన వరమే. ఇక 5వది యమద్వితీయ. అంటే సూర్యభగవానుడికి యముడు శనిదేవుడు 2 పుత్రులు ఉన్నారు. యమున అనే ఒక పుత్రి కూడా ఉంది. అయితే యముడు యమున ఇద్దరునేమో అన్నా చెల్లెలు కదా. తన పని అంటే జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుకుని వచ్చి వారి వారి కర్మానుసారం వారికి తగిన శిక్షలు విధించే పని యముడిది కదా. ఆ పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు. ఆయన పాపం డ్యూటీ ముందు అనుకుంటాడు. ఆయన డ్యూటీ ఫస్ట్, పనే నాకు ఇంకేం అక్కర్లేదు అనుకునేవాడు కాదు. ఎప్పుడు చెల్లెలు చూసేవాడు కదా. వెళ్ళి చెల్లెలు బతిమాలింది ఒకసారి, మా ఇంటికి రా అన్నయ్య అని. అని అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కార్తీక శుద్ధ విధియ మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు. చెల్లెలైన యమున అన్నయ్యకి ఒక వరం అడిగింది. అన్నయ్య ఈ రోజు నువ్వు వచ్చావు కదా, ఈ పాడ్యమి రోజున విధి రోజున వెళ్ళేటప్పుడు మరి చెల్లెలి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళింటో భోజనం చేసి వస్తారో, మరి వారికి ఏ యముని బాధలు లేకుండా అనుగ్రహించు అని కోరిందనమాట. అంటే మనం కూడా మన సోదరి ఇళ్ళకి వెళ్ళి ఆ రోజున వాళ్ళకి మనం పసుపు కుంకాలు పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమతులు ఏమైనా ఉంటే ఇచ్చి అక్కడ భోజనం చేసి వస్తే మనకు కూడా యమబాధలు లేకుండా ఉంటాయి. ఈ యమునమ్మనే యమునా నదిగా మారింది. యమునే కృష్ణ భక్తురాలు. అందుకని భోగిని హస్త భోజనం పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు. ఇది 5 రోజుల పండుగ, 5 పండుగల కథ అన్నమాట. ఇంత వివరంగా ఈ అన్నా చెల్లెళ్ళ భోజనం, ఇదే రోజున భోజనాలు ఇది ఇక్కడ అంతగా ప్రాచుర్యంలో లేదు, కానీ అక్కడ ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యంలోనే ఉంది. అలాగే ధన్తేరస్సు, బంగారం మనం కొని మనం పెట్టుకోవటం కాదు. ఆ రోజున ధనత్రయోదశి రోజున బంగారం ఒక సద్వ్యక్తికి, ఒక సత్పురుషుడికి, మంచివాడికి దానం ఇవ్వమని చెప్తారు. అసలు అది అలా ఏమైందంటే చివరికి కొని పెట్టుకోవటం వరకు వచ్చింది. అంటే దాన్ని స్వార్థానికి తిప్పారు అనిపిస్తుంది అనమాట. అలాగే నరకాసురుడు నుంచి ఆయనని చంపిన తర్వాత 16,000 మంది కన్యలు అక్కడ ఆయన చేత బంధింపబడి ఉన్నారు. వాళ్ళందరినీ విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత మరి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం కదా ఈయన జైల్లో, మరి సమాజంలో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని వాళ్ళు శ్రీకృష్ణుడు అడిగితే నా భార్యలుగా చెప్పుకోండి అన్నాడు. అంటే అప్పుడు గౌరవం పెరుగుతుంది కదా. ఆ రకంగా ఆయనకి 16,000 మంది కన్యలకి రక్షణగా ఉండటం కోసం భర్త అనే బాధ్యతని స్వీకరించాడు, కానీ ఆయన అందరితో కులికాడు అనేది కాదు అని మనం పురాణాల్లో విన్నాం. ఇలా యముడు అలాగే ధనతేరస్సు
అలాగే బలిపాడ్యమే. మరి సాధారణంగా రాక్షసులందరూ ఆయనతో తలపడి చనిపోయారు, కానీ ఎవరో బలిచక్రవర్తిలాగా అడిగిన మాట మీద నిలబడి దానం చేయటానికి పూనుకోలేదు. కాబట్టి ఆయనని పాతాళానికి పంపించాడు. బలి అవతారంలో కూడా మనం విన్నాం. అంటే తన అహములో చూసుకోలేదు పరమాత్మని, అంతటా చూశాడు కానీ తన అహంలో చూసుకోలేదు. అందుకని ఆ అహంలో కూడా విష్ణుమూర్తి ప్రవేశించాడు అని. అప్పుడు అందుకనే వరం ఇచ్చాడనమాట. బలిపాడ్యం రోజున వచ్చి అందరినీ చూసి దీపాలు చూసి వెలిగించినాయి. ఆనందంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ తన సుతల లోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు అని మనం ఇలా ఈ 5 రోజుల పండుగ విశేషాలని మనం మరొకసారి విన్నాం. స్వస్తి.